గైస్, నేను మీ జ్యోతి. 2025 లో ఈ యూట్యూబ్ ఎస్ఈఓ తప్పులు చేస్తే మీ ఛానల్ గ్రోత్ ఆగిపోతుంది. చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, కానీ వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారు. అటువంటి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు ఫాలో అయినట్లయితే మీకు వ్యూస్ ఇంక్రీజ్ అయ్యి మానిటైజేషన్ దాకా వెళ్తారు. అసలు రోజుకి యూట్యూబ్ లో వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి, రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేసేసేయండి. యూట్యూబ్ ప్రతిరోజు ఒక కొత్త అల్గరిథం తీసుకొస్తూ ఉంటుంది. పోటీ కూడా పెరిగిపోయింది ప్రజెంట్ యూట్యూబ్ లో. కానీ కొంతమంది క్రియేటర్స్ పాత స్ట్రాటజీస్ ని ఫాలో అవుతుంటారు. ఇలా పాత స్ట్రాటజీస్ ని ఫాలో అయినప్పుడు మన వీడియో అనేది ర్యాంక్ అవ్వదు. కాబట్టి మనకు కొత్త ఎస్ఈఓ అప్డేట్స్ పైన అవగాహన ఉండాలి. మనం ఎప్పుడైతే కొత్త ఎస్ఈఓ అప్డేట్స్ ని ఫాలో అవుతామో అప్పుడే మన వీడియో ర్యాంక్ అయ్యి మంచి వ్యూస్ వచ్చి మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. అసలు ఎస్ఈఓ అంటే ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వన్, కీవర్డ్ రీసెర్చ్. కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే మనం రెగ్యులర్ గా మన వీడియోలో మాట్లాడుతూ ఉంటాం కదా, అక్కడ ఆ లాంగ్వేజ్ లో కీవర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. మనం రెగ్యులర్ గా వాడే లాంగ్వేజ్ కాకుండా ఆడియన్స్ ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటారో కీవర్డ్స్, అవి మీ వీడియోలో ఉండేలాగా చూసుకోండి. సో కీవర్డ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను నిన్న వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అందులో కీవర్డ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అదొక కీవర్డ్, వాయిస్ ఓవర్. నెక్స్ట్ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి అదొక కీవర్డ్, డీ నాయిస్, మ్యూజిక్, ఇలా ఇవన్నీ కీవర్డ్స్ అంటారు. అలా ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తారు అనేది మనం తెలుసుకొని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు కీవర్డ్స్ అనేది మీ వీడియోలో యూజ్ చేయాలి. టైటిల్లో రాయాలి, థంబ్నెయిల్ లో ఉండాలి అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా అవే రాయాలి. అప్పుడు మీకు వ్యూస్ అనేది రావటం జరుగుతుంది. సెకండ్ వన్, టైటిల్ ఆప్టిమైజేషన్. మన వీడియోకి టైటిల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఒక మంచి టైటిల్ పెట్టుకున్నప్పుడే ఆడియన్స్ దగ్గర నుంచి ఒక గ్రాబ్ అటెన్షన్ అనేది దొరుకుతుంది. టైటిల్ లో కూడా కీవర్డ్స్ వచ్చేలాగా చూసుకోండి. క్యాచీ టైటిల్ పెట్టండి. ఇప్పుడు మీరు కూడా ఒక వీడియో ఓపెన్ చేసి ఎందుకు చూస్తారు, ఒక మంచి టైటిల్ పెట్టినప్పుడు ఆ వీడియో అనేది ఓపెన్ చేస్తారు. కాబట్టి టైటిల్ అనేది ఒక క్యూరియాసిటీ పెంచేలాగా కూడా మంచిగా రాయండి. ఇప్పుడు ఆ వీడియోలో ఏముంది, కంటెంట్ ఇన్ఫర్మేటివ్ గా ఉందా లేకుంటే ఎంటర్టైన్మెంట్ వేలో ఉందా అని మనకి ఎలా తెలుస్తుంది, ఒక మంచి టైటిల్ రాసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి టైటిల్ కూడా మంచిగా రాయండి, మీకు వ్యూస్ వచ్చే అవకాశం గట్టిగా ఉంటుంది. థర్డ్ వన్, డిస్క్రిప్షన్. చాలా మంది డిస్క్రిప్షన్ ను ఇగ్నోర్ కూడా చేస్తూ ఉంటారు. అసలు డిస్క్రిప్షన్ వల్ల యూస్ ఏంటి, డిస్క్రిప్షన్ లో మ్యాటర్ ఏం రాయాలి అంటే, మనం వీడియో దేని గురించి అయితే చేస్తున్నామో ఆ వీడియోలో ఏం మాట్లాడడం, అసలు ఆ వీడియో దేని గురించి, ఆ వీడియోలో ఏం చూపించాము, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లో మనం మ్యాటర్ రాయాలి. ఇలా మ్యాటర్ రాసినప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గరిథం కి మన వీడియో దేని గురించి అని చెప్పేసి అర్థమవుతుంది. అలా యూట్యూబ్ అల్గరిథం కి మన వీడియో దేని గురించి అని అర్థమైనప్పుడు ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్, ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ ఎందుకు పెట్టాలి, అసలు యూజ్ ఏంటి, మనం పెట్టిన ట్యాగ్స్ పక్క వాళ్ళకు కూడా కనిపించవు, అయినా ట్యాగ్స్ ఎందుకు పెట్టాలి అంటే, ఎవరైనా సపోజ్ మీరు ఇప్పుడు చికెన్ బిర్యానీ వీడియో చేశారు అనుకుందాం, వాళ్ళు చికెన్ బిర్యానీ సెర్చ్ చేసినప్పుడు మన వీడియో కనిపించాలి వాళ్ళకు సెర్చింగ్ లో అంటే అప్పుడు ట్యాగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ట్యాగ్స్ అనేవి పెట్టాలి. ఇక్కడ కూడా ట్యాగ్స్ లో ఏం చేయాలి అంటే, చాలా మంది షార్ట్ గా పెడుతూ ఉంటారు ట్యాగ్స్. ఇప్పుడు చికెన్ బిర్యానీ అన్నాను కదా, చికెన్ బిర్యానీ, బిర్యానీ ఇలా అని చెప్పేసి పెడుతూ ఉంటారు. కానీ అక్కడ ట్యాగ్స్ అలా ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒకలాగా సెర్చ్ చేస్తూ ఉంటారు ఒక టాపిక్ ని, అట్ ద సేమ్ టైం అదే టాపిక్ ని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఇంకోలాగా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారని ఒకరు సెర్చ్ చేస్తారు, ఇంకొకరు హౌ టు డూ చికెన్ బిర్యానీ అంటారు, చికెన్ బిర్యానీ ప్రాసెస్ అని చెప్పేసి ఒకరు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అలా ట్యాగ్స్ అన్ని కవర్ చేయాలి. ఇలా అన్ని లాంగ్ టైటిల్స్, లాంగ్ కీవర్డ్స్ అనేవి మీరు ట్యాగ్స్ లో ఇచ్చినట్లయితే సో ఎవరు ఎలా సెర్చ్ చేసినా కూడా మీ వీడియో అనేది సెర్చింగ్ లో వస్తుంది. ట్యాగ్స్ అనేవి అలా హెల్ప్ అవుతాయి.
ఫిఫ్త్ వన్ తమ్నెల్ అండి. తమ్నెల్ గురించి నేను పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వీడియోకి తమ్నెల్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మీ అందరికీ తెలిసిందే. మన బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన వీడియోకి తమ్నెల్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. మన వీడియోలో ఏముంది ఏంటి అనేది ఒక తమ్నెల్ చూసే మన వీడియో క్లిక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ అనేది మనకి తమ్నెల్స్ ద్వారానే రావటం జరుగుతుంది. కాబట్టి మీరు తమ్నెల్ ఐ క్యాచీ తమ్నెల్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంది వీడియో చేయడానికి కష్టపడుతూ ఉంటారు, కానీ తమ్నెల్ ని టేక్ ఇట్ ఈజీ తీసుకుంటూ ఉంటారు. మన వీడియో ఎంత బాగుంది వాళ్ళు చూడడానికి రావాలి అంటే తమ్నెల్ కూడా అంతే బాగా చేయాలి. కాస్త టైం కేటాయించి తమ్నెల్ అనేది ఒక మంచి ఐ క్యాచింగ్, చూడగానే అరే ఈ వీడియో భలే ఉండొచ్చేమో, తమ్నెల్ ఇంత బాగా చేశారు అనేలాగా మనం తమ్నెల్ ప్రిపేర్ చేసుకొని తమ్నెల్ పెట్టినట్లయితే వ్యూస్ నిజంగా బాగా వస్తాయి. తమ్నెల్ లో మీరు మ్యాటర్ కూడా వీడియోలో చెప్పినదే రాయండి. ఇక్కడ తమ్నెల్ లో ఏం ఉంది మ్యాటర్, టైటిల్ లో ఏముంది అండ్ అలాగే వీడియోలో ఏముంది అనేది అన్ని మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనకు వ్యూస్ అనేది ప్రాపర్ గా రావటం జరుగుతుంది. ఇదే ఎస్ఈఓ. చాలా మంది ఏదో పెట్టేస్తూ ఉంటారు, అక్కడ ఒకటి పెట్టింటారు తమ్నెల్ లో మ్యాటర్, టైటిల్ ఇంకోటి పెట్టింటారు, ఇక్కడ వీడియోలో ఇంకోటి చెప్పింటారు. మూడు మ్యాచ్ అవ్వాలి, ఈవెన్ డిస్క్రిప్షన్ తో సహా. ఇలా అన్ని చోట్ల మనం మ్యాటర్ అనేది ఒకటే రాయాలి. మంచి తమ్నెల్ పెట్టండి, వ్యూస్ ని ఇట్లే కొట్టండి. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంటెంట్ క్వాలిటీ అండి. టైటిల్, డిస్క్రిప్షన్, తమ్నెల్ ఇదంతా ఒక ఎత్తు అయితే మన వీడియో ఏంటి అనేది ఇంకో ఎత్తు కదా. కాబట్టి మంచి కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. మన వీడియో ఎదర్ ఇన్ఫర్మేటివ్ గా అన్నా ఉండాలి, లేకుంటే ఎంటర్టైన్మెంట్ వేలో అన్నా ఉండాలి. ఇప్పుడు ఒక వీడియో చూసినప్పుడు ఒక వ్యూయర్ అరే ఈ వీడియోలో నేను ఒక కొత్తదనాన్ని తెలుసుకున్నాను అన్న ఫీల్ అవ్వాలి. లేదా ఇక్కడ అరే ఒక వీడియో చూసి నేను మంచిగా నవ్వుకున్నారు అబ్బాయి అన్న అతనికి అనిపించాలి. అలా మనం వీడియోలో ఏదో ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చేస్తూ ఉండాలి. కాబట్టి కంటెంట్ క్వాలిటీ అనేది మంచిగా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు వ్యూస్ అనేది రావటం జరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా రావటం జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్తాను, ఇప్పుడు మీరు వీడియో అనేది అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత వీడియో పర్ఫార్మెన్స్ బాగుంటే ఓకే వదిలేయండి. ఒకవేళ వీడియో పర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటు ఉంది అంటే అనలిటిక్స్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఆ వీడియో పర్ఫార్మెన్స్ బాగాలేకుంటే టైటిల్ కానీ డిస్క్రిప్షన్ లో మ్యాటర్ కానీ కొంచెం చేంజ్ చేయండి. 1-2 తమ్నెల్స్ మారుస్తూ ఉండండి. ఒక 2 days తర్వాత ఏమైనా వీడియో సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు మీరు తమ్నెల్, టైటిల్ చేంజ్ చేయడం వల్ల మీకు ఇంప్రూవ్ అనేది జరుగుతుంది. ఇది కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ అనేది చేంజ్ అనేది చూస్తారు. సో చూసారు కదా, ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, మీ ఛానల్ సక్సెస్ అవుతుంది, నాది గ్యారంటీ. I hope you like this video. Then please do like, share and subscribe guys. Bye friends.